హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆనంద్. మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఎయిడ్ ఛానల్. మనకి అమ్మఒడి లిస్ట్ అయితే మనకి రిలీజ్ అయిపోయింది. మీరు మీ ఆధార్ నెంబర్తో ఎవరైతే మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్ కానీ ఉన్నారో వారి ఆధార్ నెంబర్తో అయితే ఇక్కడ మీరు మీ పిల్లల డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక మీరు చూడొచ్చు, మనం అఫీషియల్ సైట్లో అయితే ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అమ్మఒడి 2021 గైడ్లైన్స్, అలాగే క్లిక్ హియర్ అమ్మఒడి లాగిన్, అలాగే సెట్ చైల్డ్ డీటెయిల్స్ ఫర్ ద అమ్మఒడి 2021 ఉంది. ఇక్కడ మీరు థర్డ్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేయండి, సెర్చ్ చైల్డ్ డీటెయిల్స్ ఫర్ అమ్మఒడి 2021. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ప్రకారం అయితే రావడం జరుగుతుంది. మనకి మొదటగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి 4 జిల్లాలు ఉన్నాయి. అలాగే మనకి రెండోది వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు 3 జిల్లాలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రకాశం, నెల్లూరు, కడప అనేది 3 జిల్లాలు. నెక్స్ట్ కర్నూలు, అనంతపురం, చిత్తూరు అనేవి 3 జిల్లాలు ఉన్నాయి. ఇది మీరు ఏం చేస్తారంటే డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. ఇది మనకి టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. మనకి డెస్క్టాప్ సైట్లోకి మారుతుంది. ఆ తర్వాత మీ ఇక్కడ పైన మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేది అవ్వట్లేదు. అలాగే వెస్ట్ గోదావరి, కృష్ణా కూడా, గుంటూరు అవ్వట్లేదు. ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ అవ్వకపోవడం అంటే ఏమీ లేదు. ఇక్కడ మనకి ఫైనల్గా కర్నూలు, అనంతపురం, చిత్తూరు అని ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి అన్ని జిల్లాల వారు అందరూ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆల్రెడీ చెక్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టూడెంట్ ఏ డిస్టిక్లో చదువుతున్నాను ఉంది, ఇక్కడ ఆ డిస్టిక్ మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణ నేను విశాఖపట్నం డిస్టిక్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత సెలెక్ట్ టైపు, అంటే ఇక్కడ మనం చైల్డ్ ఆధార్తో మనం డీటెయిల్స్ కనుక్కుందామా, లేదంటే మదర్ ఆధార్తో సెలెక్ట్ చేసుకుందాం అనుకుని చూసుకోవచ్చు. ఇక్కడ మదర్ ఆధార్ అయితే నేను పెడుతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి మనం. ఇక్కడ టైప్ చేస్తే నేను ఒక నెంబర్ టైప్ చేస్తాను. చూడండి, నెంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంటర్ ద వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, ఇక్కడ కోడ్ కనిపిస్తుంది కదా, ఈ కోడ్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ బాక్స్లోని. ఇది మనకు చూస్తే 7 క్యాపిటల్ K క్యాపిటల్ F క్యాపిటల్ F చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు స్టూడెంట్ ఐడి, అలాగే స్టూడెంట్ నేము, జెండరు, అలాగే మనకి స్టడీయింగ్ క్లాసు, మదర్ ఆర్ గార్డియను, ఆధార్ నెంబరు, మనకి మదర్ గార్డియన్ బ్యాంక్ అకౌంట్, అలాగే మదర్ గార్డియన్ బ్యాంక్ IFSC కోడ్, ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇక్కడ స్టేటస్ మనకి ఎలిజిబుల్ అని చూపించింది. అలాగే మీ పిల్లలకు సంబంధించి కరెక్ట్గా ఉన్నట్లయితే ఎలిజిబుల్ అని చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. దీనికి సంబంధించిన ఈ వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది క్లిక్ చేయడం ద్వారా మీరు ఇలా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి.